అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ భారీగా పెంపు ఫిబ్రవరి 1 నుండి అమలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు వివిధ ఉద్యోగుల సంస్థలకు సంబంధించిన వ్యక్తులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. అయితే ఈ విషయంలో ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయల నుండి 7,000 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ అయితే చేయడం జరిగింది. అయితే మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ డిమాండ్ పరిశీలిస్తుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 78 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎస్ కింద పెన్షన్ పొందుతున్నారని ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ తెలిపింది. వీటిలో కొన్ని సంస్థలు కనీస పెన్షన్ను 5,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు. గతంలో 2014లో ప్రభుత్వం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ 1,000కి పెంచింది. అయితే ఇప్పుడు దీని పరిధిని పెంచాలని ఉద్యోగుల సంస్థలు ప్రభుత్వాన్ని ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పెన్షన్ కింద కనీస పెన్షన్ నెలకు 1,000 రూపాయల నుండి 7,500లకు పెంచాలని ఉద్యోగుల సంస్థలు లేవనెత్తాయి. ఈ డిమాండ్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉద్యోగుల సంఘాలు ఉంచాయి. ఆర్థిక మంత్రి సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి ఇది వరుసగా 8వది, అలాగే 2వ పూర్తి బడ్జెట్ కాబట్టి ఎలా ఉంటుంది అనేది దేశంలో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.